మా అక్కని నేను అడిగాను, 1 ఇయర్ క్రితమే మీకు తెలుసు కదా ఈ విషయం జరిగిందని చెప్తున్నారు, మరి నా దగ్గరికి ఎందుకు, నా దృష్టికి ఎందుకు తీసుకురాలేదని నేను అక్కను కూడా ప్రశ్నించాను. నాకు అస్సలు తెలియదు. నాకు అసలు తెలుసుంటే ఇప్పుడు ఇంతమందిని నేను డీల్ చేస్తుంటాను. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేంత వరకు నా స్టూడెంట్స్తో నేను పడుతూ ఉంటాను. ఈ ప్రేమ వ్యవహారాలే పడుతూ ఉంటాను. వాళ్ళ పేరెంట్స్ని కూర్చోబెడతాను, పేరెంట్స్ని మాట్లాడిస్తాను, ఖచ్చితంగా నేను సెటిల్ చేస్తాను. నేను డీల్ చేసిన ఏ కేసు కూడా ఫెయిల్ అయ్యిందని ఇప్పటి వరకు లేదండి. నిజంగా నేను చాలా బాధపడుతున్నాను. నాకు తెలియలా, ఇప్పటి వరకు నాకు తెలియలేదు ఆ విషయం. తెలిస్తే మాత్రం మేనల్లుడిని ఎట్టి పరిస్థితుల్లో ప్రాణాలతో కాపాడుకునేవాడిని అండి. నా మేనల్లుడిని నేను కాపాడుకునేవాడిని. నాకు తెలుసుంటే, నాకు అస్సలు తెలియలేదు. ఎవ్వరూ చెప్పలేదు ఇలా జరుగుతుంది, వీడి లైఫ్లో ఇంత థ్రెట్ ఉంది అనే విషయం అసలు నాకు తెలుసుంటే నేను ఖచ్చితంగా నా మేనల్లుడిని నేను కాపాడుకునేవాడిని అండి. ఇప్పుడు చూస్తే కనుక అక్కడ మంది మార్బలం ఆ కుటుంబాలకు అండగా నిలుస్తున్నాయి. కొడుకును కోల్పోయినటువంటి ఆ కుటుంబానికి న్యాయం జరిగే పరిస్థితులు పరిణామాలు అక్కడ ఏమైనా మీకు కనిపిస్తున్నాయి? నేరం చేసిన వాళ్ళకి కాపలా కాస్తున్న పోలీసులు మీకు న్యాయం చేస్తారన్నటువంటి ఆశ మీలో ఉందా? నేనైతే నమ్ముతున్నాను సార్. ఎందుకంటే బాబుకి పోస్ట్ మార్టం చేసిన ఆయన శ్రీధర్ ఆచారి గారు, ఆయనతో కూడా మా డాక్టర్ గారు మాట్లాడారు. కాజ్ ఆఫ్ డెత్ కానీ తర్వాత పంచనామా కానీ ఈ వివరాలన్నీ రావడానికి ఒక 3-4 డేస్ పడతాయి శివ, నేను ఏదో ఒక విధంగా నేను మాట్లాడతాను అన్నారు. దాని ద్వారా తీసుకోవడం, అసలు ఎఫ్ఐఆర్లో ఎవరెవరిని ఇన్వాల్వ్ చేశారనే విషయాలు వాటిని బయటకు తీసుకురావడం, ఇవన్నిటిలో కూడా నేనైతే టచ్లో ఉన్నాను. మా స్నేహితులు ఉన్నారు, మీడియా స్నేహితులు అందరూ ఉన్నారు అక్కడ, వాళ్ళతో కూడా నేను మాట్లాడుతున్నాను.